బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కాషాయం పార్టీ మీద గుర్రు మీద ఉంది అన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అయితే అది కాస్త ఆగస్టు నెలలో చల్లారిపోయింది. రెండు వైపులా రాజీలు కుదిరాయని ప్రచారం సాగుతోంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అటు ఇటు ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. ప్రధానంగా ప్రధాని మోదీ కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కానీ ఇద్దరూ కలిసిమెలిసి ముందుకు సాగిపోతున్నారు అన్నది తాజా చిత్రంగా ఆవిష్కృతం అవుతోంది. వీడియో చివరి వరకు చూడండి. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. సరిగ్గా 2 నెలల క్రితం జూలైలో జరిగిన నాగ్పూర్ మీటింగ్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ 75 ఏళ్లు నిండిన వారు హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనే సంచలన ప్రకటన చేశారు. అది నరేంద్ర మోదీని ఉద్దేశించినదే అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. ఎందుకంటే సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏళ్లు నిండనున్నాయి. దాంతో ఆర్ఎస్ఎస్ గురి మోదీ మీదనే అని అనుకున్నారు. విపక్షాలు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో స్పందించాయి. అయితే బీజేపీ నుంచి అయితే పెద్దగా స్పందన రాలేదు. కట్ చేస్తే లేటెస్ట్గా ఢిల్లీలో జరిగిన ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవాలలో మోహన్ భగత్ మాట్లాడుతూ 75 నిబంధన గురించి తాను ఏమీ మాట్లాడలేదని అన్నారు. అంతేకాదు బీజేపీని తాను ఎక్కడా కూడా నియంత్రించలేదని కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మోహన్ భగత్ కూడా ఇదే నెలలో 75 ఏళ్లు నిండిన వారు అవుతారు. అంటే అటు మోదీ కానీ ఇటు మోహన్ భగత్ కానీ ఇద్దరు కూడా ఈ ఏజ్ నిబంధనతో తప్పుకోవాల్సి వస్తోంది. ఢిల్లీ సభలో మోహన్ భగత్ మాట్లాడుతూ తాను కానీ ఎవరైనా ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే 80 ఏళ్లైనా కూడా పదవిలో కొనసాగించాల్సిందే అని కూడా అన్నారు. దానిని బట్టి మోదీ మరో టర్మ్ పీఎంగా ఉన్నా ఓకే అన్నట్లుగా సంకేతం ఇచ్చేశారు అని చెప్పుకున్నారు. ఈ విధంగా మోహన్ భగత్ మోదీ సైతం తమ పదవులలో మరికొన్నాళ్లు కొనసాగుతారు అని అంటున్నారు. నిజానికి చూస్తే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య గ్యాప్ 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చాయని చెబుతారు. బీజేపీకి ఏకంగా 304 సీట్లు సొంతంగా రావడంతో బీజేపీలో అతి ధీమా వచ్చిందని చెబుతారు. పైగా ఆర్ఎస్ఎస్ సహాయం లేకుండా తాము ముందుకు సాగగలమన్న ఆలోచనలు కూడా వచ్చాయని చెబుతారు. ఆ 5 ఏళ్ల పాలనలో ఆర్ఎస్ఎస్ని పూర్తిగా పక్కన పెట్టారు అని అంటారు. అయితే ఆర్ఎస్ఎస్ సైతం గుర్రుగా ఉన్నా బీజేపీ బలం చూసి ఏమీ చేయలేకపోయింది అని అంటారు. ఇక 2024లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి ఆమడ దూరం వెనక్కి వెళ్లడంతో కమలం పార్టీలో అంతర్మథనం మొదలైంది. అదే సమయంలో బీజేపీ చేస్తున్న తప్పులన్నీ కూడా ఆర్ఎస్ఎస్ అప్పటి నుంచే మెల్లగా గుర్తిస్తూ సమయానుకూలంగా ప్రకటన ఇస్తోంది అని చెబుతున్నారు. ఇలా గ్యాప్ పెరిగిపోయి చివరికి మోదీకి 75 ఏళ్ల ఏజ్ కండిషన్ దాకా వెళ్ళింది అని అంటారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న జెండా పండుగ వేళ ఎర్రకోట మీద నుంచి ఇచ్చిన స్పీచ్లో ప్రత్యేకంగా కొన్ని నిమిషాలు ఆర్ఎస్ఎస్ని పొగడ్డానికే కేటాయించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి చేసే సేవలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తుతించారు. దాంతో ఆర్ఎస్ఎస్ని ఎందుకు ఆయన ఇంతలాగా కితాబిస్తున్నారు అన్న చర్చ కూడా సాగింది. అయితే దాని పర్యవసానం కూడా ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ స్పీచ్లో కనిపించింది అంటారు. 75 ఏళ్ల ఏజ్ నిబంధన ఏది లేదని తేల్చేశారు. అలా మోదీకి భారీ రిలీఫ్ లభించింది అని చెప్పాలి. తాజా పరిణామాలతో నరేంద్ర మోదీ మరో 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా కొనసాగేందుకు వీలు కలుగుతోంది అని అంటున్నారు. ఈ టర్మ్ 5 ఏళ్లు ఎలాగైనా ఉంటారు. 2029 ఎన్నికల తర్వాత కూడా బీజేపీ గెలిస్తే మరో టర్మ్ మోదీ ప్రధానిగా 4వసారి పదవీ ప్రమాణం చేస్తారు. అలా 2034 దాకా కొనసాగేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు. ఇక మ్యాటర్ ఏంటి అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ అండ కావాలి. అది లేకుండా సొంతంగా వెళ్తే 2024లో వచ్చిన ఫలితాలే వస్తాయన్నది ఒక చర్చగా ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కావాలి అంటే దేశంలో బీజేపీ బలంగా ఉండడమే కాదు, అధికారంలో కూడా ఉండాలి. అప్పుడే కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయినా లేక రామమందిర నిర్మాణం లాంటివి అయినా సాకారం అవుతాయి. అలా ఉభయతారకంగా వ్యవహారం ఉంది. అందుకే ఈ రాజీ. ఇక మీదట ఏ విధంగానూ లేదు పేచీ అని అంటున్నారు.